ధరణి, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఏ ముహూర్తం నిశ్చయమైందా? ఎప్పుడివ్వాలనుకుంటున్నారు బలి? ఎక్కడున్నా మీరు కబురు చేయండి, వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటాను. మీ మాటకి విలువిస్తా, మీ కత్తికి తల వంచుతాను. అది కాదు ధరణి. ఏది కాదనలేరు కాబట్టే ఇంతదాకా వంచగలిగారు, అబద్ధాలు ఆడగలిగారు. ఇంకా వినలేను, విని బతకలేను. అలా బతికితే నన్ను నేను వంచుకోవడమే అవుతుంది. అయినా ఎందుకుండాలి? ఈ తాళి కట్టారనా? పని మనిషిగా మీ అమ్మాయికి ఆయాగానా? ఇంకా మీ చెల్లెలకి కేర్ టేకర్గానా? తిండికి ఆశపడా? మీ పాత దాసగానా? వారికి సవితిగానా? ఆస్తి కోసమా? దేనికుండడు? ఎలా ఉండాలి? ఏం ఆశతో ఏమని ఆశించి? అయినా శవాల్ని ఇంట్లో ఉంచుకోకూడదు. పోయింది. మీరు చెప్పడం, నేను వినడం అనే ముడి తెగిపోయింది. ఏ ఇంకా ఏమైనా చెప్పాలా? చెప్పాల్సిన అబద్ధాలు ఇంకా ఏమైనా మిగిలిన్నాయా? నన్ను ఆగమనే అర్హత మీకెవరికీ లేదు. మంజులాదేవి గారు, అసలు వారికి పెళ్ళైందనే విషయం తెలియక పెళ్లి చేసుకున్నాను. తర్వాత మీరు పోయారని మీ అమ్మాయిని దత్తత తీసుకున్నాను. మీరొస్తే వాళ్ల మాటలు నమ్మి మీరు కాదని, అబద్ధమని వాళ్లే అంటే అదే నిజం అనుకుని మీతో తప్పుగా ప్రవర్తించాను. తప్పుగా మాట్లాడాను. క్షమించండి. వాళ్ళని మోసం చేయడం వల్లే నేను అనుమానించాల్సి వచ్చింది, అవమానించాల్సి వచ్చింది. మనసులో ఏం పెట్టుకోకండి. పెట్టుకున్నా తిరిగి ఎదురుపడ్డం ఏమీ ఉండదు కదా, పర్వాలేదు. వాళ్ళు చేయబట్టే శత్రువులు అయ్యాం, లేకపోతే సాటి ఆడదానిగా నిండు నూరేళ్ళు నీ కాపురం సంతోషంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వెళుతున్నాను. మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళుతున్నాను. మీ వారు మీ వారే, ఎప్పుడు నా వారు కాలేరు. వెళ్లే ముందు చెప్తున్నా, మాట నమ్మండి. భవిష్యని అడిగానని చెప్పండి. ఆ దత్తత నేనే క్యాన్సిల్ చేస్తా. మళ్ళీ గడప తొక్కను. ఈ ఇంటి నుంచి నేనేమి ఆశించను. సాంప్రదాయాల్ని గౌరవిస్తాను. కాబట్టే ఇదొక్కటే ఈ జీవితకాలం ఇలా నా మెళ్ళో ఉంటుంది. దయతలచండి.
భిక్ష వేశాను అనుకోండి. వస్తాను. ఆ, వెళుతున్నా వెళుతున్నా. ధరణి